హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సలాం తెలంగాణ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనం రామంతపూర్కి వచ్చాం. రామంతపూర్లో సైంటిఫిక్ వాస్తు పండిత్, సైంటిఫిక్ వాస్తు సిద్ధాంతి శ్రీ గణేష్ చారి గారితో ఉన్నాము. ఈరోజు మనం అసలు సైన్స్ అంటే ఏంది, వాస్తు అంటే ఏంది, సైన్స్ను వాస్తును మిక్స్ చేస్తే ఏమొస్తుంది, వేదంలో ఒక రకంగా రాసి ఉంటే దానికి సైన్స్ని యాడ్ చేసి వీళ్ళు చెప్తామంటున్నారు. ఈ సైన్స్ గురించి, ఈ సైంటిఫిక్ వాస్తు గురించి పూర్తిగా పర్టికులర్గా మీకు వివరాలు అందించడానికి వచ్చాం. గురూజీ నమస్తే. నమస్తే అండి. ముందుగా సలాం తెలంగాణ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు. అయితే గురుగారు, ఇప్పుడు ఇంటికి సంబంధించి వ్యక్తులకు సంబంధించి జాతకము ఈ టైంలో పుట్టాడు, ఈ నక్షత్రంలో జన్మించాడు అనేది చెప్పేసి అందరూ పంతులందరూ చెప్తుంటారు గురువుగారు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కూడా మీరు చూస్తారా? ఒక మనిషి, ఒక హ్యూమన్ బాడీ గురించి కూడా మీరు ఆయనలో ఎనర్జీ ఏముందనేది చూస్తారా? చాలా మంచి ప్రశ్న ఇది కూడా. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఈ రోజుల్లో చాలా చెడు అనుభవించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అలా ఎదుర్కొనే వాళ్ళకు నేను ఒకటే మనవి చేస్తున్నా, ఏంటంటే ఒక మనిషిలో నెగటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది, నరదిష్టి కానీ నరఘోష కానీ, ఈ బ్లాక్ మ్యాజిక్ అంటారు. బ్లాక్ మ్యాజిక్ అంటే ఈవిలై లెక్క చెడు కన్ను పడుతుంది. ఒక మనిషి మన పెద్దలు చెప్పినారు, నరుని కన్నుకు నల్లరాయి కూడా పలిగిపోతుందని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒక మనిషి ఎప్పుడైతే ఈ 4 తోవల కాడ పెట్టినటువంటి ఆ గుడ్లు అవి దాటి కొంతమంది తింటామంటారు, తిన్నాగానే అరిగించుకుంటున్నాం అంటున్నారు. కానీ ఆయన దగ్గర ఆ శక్తి ఉంది కాబట్టి అరిగించుకుంటున్నాడు. ఈ శక్తి అందరి దగ్గర తెచ్చుకోండి. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ నేను చేయగలను అనే నమ్మకం నీ దగ్గర ఉంటే అటువంటివి కూడా ఏం చేయలేవు. కాకపోతే నీ దగ్గర ఉన్నది అనుకుంటే నా దగ్గరకు వస్తే నీ యొక్క లాలాజలం పెట్టి, ఇందులో బోర్ వాటర్ ఎట్లా వేసినో ఇలా నీ లాలాజలం పెట్టి స్కాన్ చేస్తే నీ బాడీలో ఏ ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీని ఈ పెండెంట్స్ ద్వారా రిమూవ్ చేస్తాయి. ఇదే సెలనైట్ కానీ, ఈ ఆమోనైట్ కానీ, యూనోకైట్ కానీ, ఈ స్టోన్ల ద్వారానే, ఓన్లీ స్టోన్సే నా దగ్గర ఉన్నాయని. స్టోన్ రెమెడీయే, జెమ్ స్టోను, ఈ మన సిటిన్ స్టోన్స్ ద్వారానే నేను నీ రెమెడీ చేయగలను. ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు నెగటివ్ థాట్సే రావు. నువ్వు అనుకున్న పని చేయాలంటే నీ తోట ముందు పాజిటివ్ ఉండాలి. నువ్వు నెగటివ్ పెట్టుకొని నువ్వు వేరే నేను పాజిటివ్ పోతా అంటే ఎక్కడ పోనీకి రాదు, అది పోనీయదు కూడా. అంటే ముఖ్యంగా ఈ మనిషిలో ఎన్ని రకాలుగా ఎనర్జీస్ ఉంటాయి? ఒకటి నరదిష్టి ఉంటుంది, నరఘోష ఉంటుంది, నరపీడ ఉంటుంది, బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ చేతబడి, కానీ చేతబడి చేసే వాళ్ళు ఎవరు లేరు. చేతబడి చేస్తే కూడా అది ఎవరికి రాదు. చేతబడి చేస్తే ఎంతోమందికి ఇప్పుడు చేతబడి చేసుకొని నేను కూడా ఇక్కడ కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ అవి రావు కదా. అవన్నీ ఉంటుంది. ఇవిలే అంటారు చెడు కన్ను. వీడి మీద ఏడవడం, నువ్వు ఒక కారు కొన్నావు, అబ్బా వాడికి ఏందిరా అనే ఉద్దేశం. ఓ ఇల్లు కొన్నావు, అమ్మ ఇంత పెద్దగా అయిపోయిండు ఆ వీడు అని చెప్పేసి నీ మీద ఏడుపు, ఒత్తిడి. ఆ ఒత్తిడి రేస్ అంటారు, నెగటివ్ రేస్. ఆ రేస్ నీ మీద పడి రోమానానికి ఇదే వస్తుంటుంది. ఎట్లా, అయ్యో వీడు ఇట్లా అయిపోయాడు, ఆడ అట్లా అయిపోయాడు అనే వరకు మనకు ఆ డమ్మీ ఏర్పడతాం. అటువంటిది నీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో రిమూవ్ చేసేస్తా. మీరు నా దగ్గర రండి, నేను కాస్మిక్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి నీ దగ్గర ఉన్నటువంటి స్కానర్ ద్వారానే, లేకపోతే నాకేం తెలియదు. నేను భగవంతునికే తెలియాలి, నేను పుట్టించిన దేవునికే తెలియాలి నీ గురించి. నాకు స్కానర్ చూపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నా. లేకపోతే నేను చెప్పడానికి ఏం లేదు సైన్స్ పరంగానే. లేకపోతే ఎట్లా తెలుస్తుంది స్వామి? నాకు నీ గురించి తెలియాలంటే నేను కూడా దేవుణ్ణి కావాలి. నక్షత్రాలు అనేటివి నా దగ్గర ఏవి పనికి రావాలి. నీ పుట్టిన డేట్ వద్దు, నీ పేరు వద్దు. పేరు అంటే నేను కేసీఆర్ అని పెట్టుకుంటా. కేసీఆర్ సీఎం అవుతానా? కాము. నేను ఇష్టమైన పేరు పెట్టుకుంటా, లేకపోతే మోడీ అని పెట్టుకుంటా. పిఎం అవుతానా? కాము. ఎందువల్ల? ఆ పేరుతోటి ఏముండదు, నీ థాట్ ఆఫ్ పవర్ ఉండాలి. నీ థాట్ ఆఫ్ పవర్ ఉంటే ఎనీ టైం దుంకి లేచి వెళ్ళిపోతూనే ఉంటావు. నీ థాట్నే పవర్ లేకపోతే స్వామి, ఒక నీకు చిన్న విషయం చెప్తా. అనుభవం అయింది, ఇది చూసింది. ఒక అన్నగారు కొడుకున్నాడు, ఆయన దగ్గర 80,000 రూపాయలు ఉన్నాయి. సైకిల్ మోటార్ మీద వస్తున్నాడు, పెట్రోల్ అయిపోయింది నాచారం కాడ. ఆ డబ్బు తీసి పెట్రోల్ పోసుకొని రావచ్చు, తీసుకొని రావచ్చు పెట్రోల్ పోసుకొని. కానీ అది బండి నూక్కుంటే వచ్చింది ఇంటి దాకా. ఎందువల్ల ఆయనతో ఎనర్జీ లేదు, బ్రెయిన్ పని చేయలేక, ఎనర్జీ లేక అట్లా వచ్చిండు. అదే నీ దగ్గర బ్రెయిన్ పనిచేసి నువ్వు ఒక ధైర్యం గల వ్యక్తివి అనుకో, ఇతర పాజిటివ్ ఉంది, 1,00,000 రూపాయలు తీసుకుపోయి 1,00,00,000 బిజినెస్ చేసుకొని వస్తావు.
ఆ పవర్ కావాలి ప్రతి ఒక్కరికి. అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటే మాత్రమే మనిషి అనేవాడు ముందుకు అడిగే వెళ్తాడు. పాజిటివ్ ఎనర్జీ కావాలి, నీ దగ్గర ఆరా ఉండాలి. ఔరా, ఆ ఆరా అంటే ఒక ప్రతి మనిషికి 9 ఫీట్ల ఆరా ఉండాలి, 3 మీటర్లు కంపల్సరీ. ఇది స్థూల శరీరం. సూక్ష్మ శరీరాలు కూడా ఎదుటి వ్యక్తికి తగలాలి మన యొక్క శరీరాన్ని. అంటే అంటే మనకు కనపడని శరీరం. కానీ కనపడని శరీరము ప్రతి మనిషికి తగులుతుంటుంది, పుషప్ చేస్తుంది. అన్న వస్తుండు అని అంటారు. అందుకే కొంతమందిని చూడండి, ఆయన వస్తుంటే దూరం జరుగుతాడు, ఎందుకంటే ఆ ఆత్మ తలుగుతుంటుంది అది. అలాంటప్పుడు నీకు ఆరా బాగుందన్నట్టు. ఆరా తగ్గితే ఏమైతే రివర్స్ మాట్లాడతారు. చిన్నపిల్లలు కూడా పో నీతో ఏమైతే పో అంటారు. అప్పుడు మన ఆరా లేదనుకోవాలి. మనం నలుగురు మనల్ని చూసి గౌరవించినప్పుడు ఆరా బాగుంది అనుకోవాలి, అంతే. గురువుగారు, ఇప్పుడు మనిషికి మీరు ఎనర్జీ కావాలంటున్నారు. మనిషికి నవగ్రహాలకు సంబంధించిన ఎనర్జీ, నవగ్రహాల శక్తి బాగుంటే సరిపోతుంది, నవగ్రహాలు అనుకూలంగా ఉంటే సరిపోతుంది అంటారు. మీరు ఎట్లా దాన్ని కులమానంగా చూస్తారు? మీరు దేని ప్రకారం మీరు ఇది చేస్తారు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న, అందరికి తెలియాల్సిందే. ఎందుకంటే నవగ్రహాలు అనేటివి నవగ్రహాలే, కానీ నేను వచ్చి పట్టుకునేటువంటివి కావు అవి. అలాంటిది ఏడా జరగదు. ఏ గ్రహానికి నేను వచ్చి పలానా దగ్గర హైదరాబాద్లో వెంకట్ ఉన్నాడు, పలానా డైరెక్టర్ పోయి పట్టుకోపో అని అంటే ఊరికొస్తుందా? నువ్వు ఎక్కడ కసిగట్టి నీ మీదకి వస్తుందా? అలాంటిది ఏం జరగదు. నీ తాట ఎనర్జీ ఆరా అంటారు. అది ఆరా అంటే నీ దగ్గర పవర్, నీ యొక్క శరీరం యొక్క కాంతి వలయం ఆరా ఎంత ఉంది. ఆరా పెరిగినప్పుడు నీకు ఈ నవగ్రహాలలో ఏ జెమ్ స్టోన్ వస్తుంది, ఆ కలర్ థెరపీ అంటారు. ఇది నవగ్రహాలకు దీనికి సంబంధమే లేదు. ఆ కలర్ మన బాడీలో ఫిల్ అయితే మనకు ఒక పవర్ ఎనర్జీ వస్తుంది, అంతే. దాన్ని బట్టి జెమ్ స్టోన్ ప్రిపేర్ చేస్తున్నా నేను. ఎన్ని రకాల కలర్స్ ఉంటాయి మామూలుగా? 9 కలర్స్. ఇవి 9 కలర్స్. ఇవన్నీ రూబీ, మూన్, బుధుడు, శుక్రుడు, వీటికి సంబంధించిన కలర్సే. ఆ కలర్ను మనం బాడీలో ఫిల్ చేస్తే ఆటోమేటిక్ నీ యొక్క రేంజ్ పెరిగిపోతుంది. ఎట్లా? ఇప్పుడు ఉన్నాయే 7 డేస్. ఇప్పుడు ప్రస్తుతం నా బాడీలో ఏం కలర్ తక్కువ ఉందనేది మీరు ఎలా చూస్తారు? అదే నీ లాలాజలం పెట్టి నీ ఊమి ఇందులో పెట్టినప్పుడు నీకు ఆటోమేటిక్ ఏ కలర్ తక్కువైందో అది చూపిస్తుంది ఆటోమేటిక్. ఇట్లా నీ కలర్ ఏ కలర్ తక్కువైంది అనేది నీకు చూపిస్తుంది. నీకు ఏ కలర్ పెడితే ఎంత దూరం లాంగ్ వస్తుంది, డిస్టెన్స్ ఓపెన్ కావద్దు ఇది అలా. ఇప్పుడు నీకు డిస్టెన్స్ లేదనుకో, ఇప్పుడు వెంకట దగ్గర డిస్టెన్స్ ఎలా ఉంది, ఇగో ఓపెన్ ఇట్లా వస్తుంది, ఓపెన్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. ఇలా కావద్దు. నీ దగ్గర ఆరా ఉంటే ఆటోమేటిక్ ఫిక్స్ అయి ఉంటుంది. అట్లా ఈ టైప్లో స్కాన్ చేసి నీకు ఏ కలర్ రత్నం కావాలి ఆ కలర్ను బాడీలో ఫిల్ చేస్తే ఆటోమేటిక్ నీకు శక్తి వచ్చేస్తుంది. నువ్వు ఏ పని చేయాలన్నా ముందుకే పడతావు. ఎందుకంటే ఒకటే చూడండి, మనం చిన్నప్పుడు మన అమ్మ నాయనలు ఒక ఆంజనేయ స్వామి బిల్లని మెడల్ వేసుకుంటే ఏ రాత్రి కానీ తిరిగినాం, అర్ధరాత్రి. ఇప్పుడు కూడా నువ్వు ఒక రత్నం పెట్టుకుంటే నాకు ఈ పని వస్తుంది అనే ఉద్దేశంతో నువ్వు వెళ్ళిపోయి అక్కడ పని అడుగుతావు. అడిగిన పని ఎవరైనా అడగకపోతే పని ఎవరు ఇవ్వరు. ఒక శక్తి నీ దగ్గర నీకు ఉత్సాహం అనిపించింది, పోయి అన్న నాకు ఒక 1000 రూపాయలు కావాలని అడిగే శక్తి వచ్చింది, అప్పుడు ఆటోమేటిక్గా ఎవరో ఇస్తారు. నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు ఎవరు తెచ్చిస్తారు? అమ్మ కూడా అన్నం పెట్టదు అడగని. అందుకే నీకు ఒక పవర్, నీ దగ్గర శక్తి కావాలి. మంత్రాలకు తంత్రాలకు భయపడకండి. మంత్రాలు అనేటివి ఏం లేవు. ఇప్పుడు నిజంగా బ్లాక్ మ్యాజిక్ ఉండి అట్లా మంత్రాలు ఉండి ఇట్లా అయిపోతున్నాము, దయ్యం పట్టింది అన్నట్టు వాళ్ళకు కూడా వస్తే మీరు ఏమన్నా క్లియర్ చేస్తారా? వాళ్ళకి అవి లేవు, ఉన్నాయి అనుకుని భ్రమపడే వాళ్ళకు నేను 100% ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళు నవ్వుకున్నట్టు పోయేటట్టు చేస్తా. ఉంటే బాగా ఆలోచన చేయండి. సీఎం కేసీఆర్కు తెలియని మంత్రకాలు లేదు, బాపనోళ్ళు లేరు. ఎన్నో పూజలు యజ్ఞాలు చేసిండు, ఎందుకు ఓడిపోయిండు? మళ్ళీ ఆయన 1,00,000 కోట్లు మంత్రకానికి ఇచ్చి నేనే సీఎం చేయమనే ఉద్దేశం రాకపోతుండేదా? అలా జరగదు. కాకపోతే ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరగాలి నీకు. నా దగ్గర ఆత్మ ఉంది, నేను బాగున్నా, నాకు శక్తి బాగుంది అంటే ఆటోమేటిక్ నీకు ఒక పవర్ వస్తుంది. నేను రాను నేను ఇంట్లోనే అనుకుంటా, నేను పోను అంటే ఎవరిదో ఏమని చేయలేరు. నీకు ఆ పవర్ కావాలంటే నీవేదో చేసుకోవాలి.
దానికి ప్రతిఫలంగా ఒక వర్క్ చేస్తే నీకు ఆటోమేటిక్ అది తోడ్పడుతుంది. నీలో యాక్టివిటీ ఉండాలి, దాంతో పాటు నీ బాడీలో ఎనర్జీ ఉండాలి. అప్పుడే మీరు ఫీల్ చేస్తారు. బ్రెయిన్ మనం 100% నీ బ్రెయిన్ కూడా షార్ప్ అయిపోతుంది. ఇక్కడనే ఇక్కడ కూర్చున్నంత సేపట్లోనే నీ తాట ఆ నెగటివ్ థాట్స్ అనేటివే రావు. నీకు ఒక ఫుల్ పవర్ వచ్చినాక నువ్వు ఏం చేస్తావు? ఇంకా వెళ్ళిపోదాం, ఆడ పని మీద పోయేదాం, ఆడ పని చేసుకుందాం, ఈడ పని చేసుకుందాం, ఇచ్చేవాని దగ్గర పోదాం, పైసలు ఎందుకు, నా పైసలు నాకు అనే ఉద్దేశం వస్తుంది. నువ్వే నిన్ను డమ్మీ చేసి నువ్వు చేయలేవు తిని ఆ పని అని చెప్పేసి నేను డిస్కరేజ్ చేస్తే నువ్వు పోతావా పనికి? అటువంటిది వద్దు, చెడు రావద్దు. మాటలు, మంచి మాటలు నేర్చుకోండి, మంచిగా జీవించండి, మంచిగా ఉండండి. అంటే ఎనర్జీ మీరు ఇచ్చి ఎనర్జీతో పంపిస్తారు. 100% మీకు నా దగ్గరికి రండి, ఒక్క రోజులనే మార్పు వచ్చేస్తుంది. ఒక్కటే 1 డేలో మార్పు. 1 డేలో మార్పు రాకపోతే మీరు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వకండి. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఎనర్జీ చేసుకోండి. నాకు కొంతమంది ఎవరైనా బీద వాళ్ళు ఉంటే కూడా రండి, నేను ఉట్టిగానే చెక్ చేసి పంపిస్తాను. మీరు అక్కడ ఏ రెమెడీ కావాలో అది చేసుకోండి, బాగుపడతారు. మీ ఇష్టం. నేను డబ్బులకు కూడా మేము బాధపడాల్సిన అవసరం లేదు. మీరు బాగుపడి రండి, ఆటోమేటిక్ 1 డేలోనే రిజల్ట్. రాకపోతే దేనికంటే దానికే సిద్ధం. ఓకే, ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు, చాలా అద్భుతం. ఇదండి ఈరోజు మనం గణేష్ చారి గారితో మీ ఇంట్లో సమస్య ఉన్నా, మీ ఒంట్లో సమస్య ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, ఉద్యోగం ఇబ్బందులున్నా, మరియు విద్యాపరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి సమస్యకు సైంటిఫిక్గా సైన్స్తో కూడుకొని మీకు పరిష్కారం చూపిస్తా అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సలాం తెలంగాణ.